నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. దేశభక్తి, చారిత్రక, స్వాతంత్ర పోరాటాల నేపథ్యంలో రూపొందే సినిమాలకు భారతదేశంలో ఎప్పటికీ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఎందుకంటే అవి కేవలం వినోదం మాత్రమే కాదు, మన చరిత్ర, సంస్కృతి, త్యాగాలను గుర్తు చేసే భావోద్వేగ అనుభూతిని కూడా అందిస్తాయి. అలాంటి చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి విదేశీ ఆక్రమణలకు ధైర్యంగా ఎదురొడ్డి తన ధీశక్తి వ్యూహాలతో భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ మహానుభావుడి జీవితం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలిచింది. ఈ మహాయోధుడి జీవితం ఆధారంగా ఇప్పటికే అనేక సినిమాలు వచ్చినప్పటికీ ఇప్పుడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాజా శివాజీ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. మే 1న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజే 11.35 కోట్ల వసూళ్లు సాధించడం ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. 2 రోజులకే ప్రపంచవ్యాప్తంగా 26.06 కోట్ల వసూళ్లు నమోదు చేయటం చిన్న విషయం కాదు. ముఖ్యంగా మరాఠీ వర్షన్ కు లభిస్తున్న అద్భుత స్పందన చిత్రానికి పెద్ద బలంగా మారింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రతో మెరిసి సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చారు. ఈ సినిమాను రితేష్ దేశ్ముఖ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా రాజీ పడకుండా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. విజువల్ గా గ్రాండ్ గా, భావోద్వేగంగా, బలంగా, చారిత్రాత్మకంగా నమ్మదగిన రీతిలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శివాజీ మహారాజ్ యుద్ధ వ్యూహాలు, ఆయన ధైర్యం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం మరాఠీ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సైరత్ రికార్డులను కూడా తిరగరాయవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే రాజా శివాజీ మరాఠీ సినిమాల చరిత్రలో కొత్త అధ్యాయం రాసినట్లే అవుతుంది. దర్శకుడిగా రితేష్ దేశ్ముఖ్ కు ఇది 2వ చిత్రం కాగా, ఆయన గతంలో తెరకెక్కించిన వేద కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దర్శకుడిగా కూడా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ఈ మూవీ విజయం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్ర యూనిట్ ను అభినందించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచి కంటెంట్ ఉంటే భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని రాజా శివాజీ మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కొనసాగుతుండగా రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే ఈ చిత్రం 100 కోట్ల మార్కును కూడా త్వరగా దాటే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చారిత్రక కథాంశం, భారీ నిర్మాణ విలువలు, స్టార్ కాస్ట్, భావోద్వేగ కంటెంట్ ఇవన్నీ కలిసి రాజా శివాజీను బ్లాక్ బాస్టర్ దిశగా తీసుకువెళ్తున్నాయి. ఈ సినిమా విజయం ద్వారా మరోసారి శివాజీ మహారాజ్ మహోన్నత గాథ కొత్త తరానికి చేరుతోంది. అదే సమయంలో చారిత్రక సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉందనే సంకేతాలను ఇండస్ట్రీకి ఇస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.